జగన్ పని అయిపోయింది ఇక రాడు అని కూటమి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదో అనుకుంటారయ్యా, మన కుక్కలు మరీ అనుకుంటాను అలా, అంతే కదా, మామూలే ఇట్టని సాధ్యమే. ఇప్పుడు జగన్ ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు నేను ఎందుకు వచ్చేట ఆయన అభిమానులయ్యా, నా అభిమానం నాది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఏడే పిచ్చోడా ఏమి ఎట్టి తిరుగుతా అనుకుంటున్నారు, అనుకోనిలే, ఏమంటావు? ఇది కూడా అంతే, జగన్ అన్న వస్తాడు ఈసారి, ఆయన చేస్తాడు. 11 పడిపోయాడు, ఆయన పని అయిపోయింది అంటున్నారు. ఈసారి మెజార్టీ గెలుస్తాడు జగనన్న. అది వేంపల్లి మండలం చింతలమడుగు పల్లె గ్రామం. ఈసారి ఆ 11 పోయి ఒకటే మిగిలిద్ది అని అంటారు. ఒకటి మెజార్టీతో గెలుస్తాడు. నేను చెప్తున్నా కదా, ఇదే డ్రెస్సు ఈసారి అన్న రాకపోతే నేను డ్రెస్సు కాల్ చేస్తా. జగనన్న రాసి ఈసారి రాకపోతే డ్రెస్సు కాల్ చేస్తా. డ్రెస్సే కాల్ చేసి బిద్దలు తిరుగుతా, మామూలు డ్రెస్ వేసుకొని ఇది ఒకటి తిరుగుతా. ఇదే ఆయన మాట పోయిన ఒకటి, మా మాట పోయిన ఒకటే చూసుకో. కాకపోతే నాది ఒకటి ఉంది, అన్న చేస్తాడని ధైర్యంతో పాదయాత్ర చేస్తాడా. మన నందీశ్వర్ కలిసి వచ్చాడు, ఆ నుంచి కలిసలేకపోయినా కానీ ఈ ముద్దరు కలుస్తాడని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిసి నెక్స్ట్ కూడా కలిసే ఉంటాం అంటున్నారు. నెక్స్ట్ కలిసొచ్చయ్యా, వాళ్ళు అనుకోవచ్చు, ఎన్నో అనుకుంటుంటారు, మామూలే అనుకునేది మాత్రం అవుతుందా కాదు. జగన్ అన్న జనాలే ఉన్నారు అన్నారు, జగన్కు అన్నకు ప్రజలే ఉన్నారు, అన్న ప్రజలే నీకు ఉన్నారు. ఏ జగన్ అన్న చంద్రబాబు బాబుతో మాట చెప్తాను. అయ్యా ఏం చెప్పాడంటే, అయ్యా ఇంటి ఆడబిడ్డకు 1500 ఇప్పిస్తానయ్యా అన్నాడు. ఇప్పటికీ ఇప్పిలే. ఎట్లయ్యా చెప్పు. ఆడబిడ్డలు ఒక్కొక్కరు ఎదురు చూస్తున్నారు, ఒక్కొక్క అమ్మకు ఇంటి జరగడంలే. ఎప్పుడు ఇచ్చాడయ్యా? జగన్ తరపున నేను మాట్లాడుతున్నా, ఎప్పుడు ఇస్తావు 15 ఆడపిల్లలకు? చెప్పు చంద్రబాబు గారు, చెప్పండి. నీ పాదం పైన మంచిది ఓకే అని ఉంది, ఇది ఎప్పుడు చేస్తావు? బస్సుకేం పెట్టావు ఫ్రీ ఓకే, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? 2.5 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా ఎప్పుడు చేస్తావు?